అలాగే నా పేరు మైత్రి అక్కడ మన ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కడప జిల్లాలోని గండికోట ఉంది కదా, ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి యొక్క మృతదేహం కొద్ది రోజుల క్రితం కనపడింది. అండ్ ఆ మృతదేహం చుట్టూ మిస్టరీ అయితే ఇప్పటికీ కూడా వేయలేదు. సో అసలు ఆ కేసు ఏంటి, ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పటివరకు జరిగిందంతా కూడా. సో బేసిక్గా ఆ రోజు డేట్ జూలై 15వ తారీఖు కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలోకి వస్తుంది గండికోట. మనకందరికీ తెలుసు, బాగా ఫేమస్ అది ఆంధ్రాస్ గ్రాండ్ క్యానియన్, ఇండియాస్ గ్రాండ్ క్యానియన్ అది. సో చాలా అంటే చాలా పెద్దది, చాలా ఫేమస్, చాలామంది రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు ఆ ప్రాంతాన్ని. అయితే ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి యొక్క మృతదేహం కనబడింది. ఆ అమ్మాయి ప్రొద్దుటూరులోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతుంది అమ్మాయి. వైష్ణవి తన పేరు. సో బేసిక్గా అమ్మాయి మైనర్ కూడా యాక్చువల్గా. అయితే సోమవారం నాడు స్నేహితులతో పాటు గండికోట వెళ్తున్నానని చెప్పి ఇంట్లో చెప్పేసి వెళ్ళింది వైష్ణవి. సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. ఇంటికి రాకపోయేసరికి పేరెంట్స్కి కొంచెం కంగారు ఉంటుంది కదా, వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అండ్ వైష్ణవి మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె గురించి పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతున్న టైంలో మంగళవారం నాడు ఆ గండికోట దగ్గరలో ముళ్ళ పొదలు ఏవైతే ఉంటాయో అందులో ఒక అమ్మాయి యొక్క మృతదేహం అయితే కనిపించింది. అండ్ ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం బట్టలు కూడా లేకుండా ఉంది. సో అందువల్ల యూనో ఏదైనా జరిగి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో వెంటనే స్థానికులు ఫస్ట్ చూశారు అండ్ ఇమీడియట్గా పోలీసులకి అయితే చెప్పారు. పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అది వైష్ణవి అని అర్థమైంది. తర్వాత పోలీసులకి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారు. పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసి వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఏడ్చారు అక్కడంతా కూడా. సో అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఇనీషియల్గా ఎవరికి అర్థం కాలేదు. తర్వాత ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటపడింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో తనని ఒక అబ్బాయి బైక్ మీద అక్కడ తీసుకెళ్తున్నాడు. ఆ అబ్బాయి పేరు లోకేష్. ఈ లోకేష్ అనే అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు కూడా 7 ఏళ్ళుగానా 5 ఏళ్ళుగానా 5 ఏళ్ళుగా రిలేషన్లో ఉన్నారంట. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. 5 ఏళ్ళుగా రిలేషను అంటే 7వ క్లాస్ నుంచి రిలేషనా, 8వ క్లాస్ నుంచి రిలేషనా చాలా గొప్ప గొప్ప రిలేషన్స్. నైస్. ముందు ఇలాంటివన్నీ మాందొప్పండి. 7వ క్లాస్ నుంచి 8వ క్లాస్ నుంచి రిలేషన్లో పెట్టుకోవడం ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా నాశనం అయిపోయారా మొత్తం జనరేషన్ అంతా. సరే, ఈ అబ్బాయితో 5 ఏళ్ళుగా రిలేషన్. సో ఆ అబ్బాయి తీసుకొని వెళ్ళాడు గండికోటకి. సో ఇనీషియల్గా అందరూ ఏమనుకున్నారంటే ఆ అబ్బాయి చంపేశాడు అనుకున్నారు. ఎందుకు, మానభంగం చేసేసి ఉంటాడు, చంపేసి ఉంటాడు. అందుకే ఇంకా తర్వాత మళ్ళీ రిటర్న్ తను ఒక్కడే వస్తున్నట్టుగా కనబడింది కదా సీసీటీవీ ఫుటేజ్లో కూడా. సో డెఫినెట్గా అది ఇంకా ఏమంటారు, తను చేసింది ఇదంతా కూడా తనే చేశాడు, తను పట్టుకొని ఉతికితే చెప్పేస్తారు నిజం అని అనుకున్నారు. తర్వాత పోలీసులు లొకేషన్ విచారిస్తే లోకేష్ చెప్పింది ఏంటంటే, అవును నేనే తనని తీసుకొని వెళ్ళాను, కానీ నేను తనని ఏం చేయలేదు. నేను తనని మార్నింగ్ 8:30 ఆ టైం తీసుకొని వెళ్ళాను నేను. అయితే తను ఇంట్లో కాలేజీకి వెళ్ళలేదు అని తెలిసిపోయింది, అంటే ఇక్కడికి వచ్చింది అని తెలిసిపోయింది. సో అలా తెలిసిపోవడంతో మళ్ళీ నాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అన్న ఉద్దేశంతో నేను తనని అక్కడ వదిలేసి వచ్చేసాను నేను 10:30 ఆ టైంకి అని చెప్పాడు అనమాట. సో 10:30 ఆ టైంకి తను ఆ అమ్మాయిని వైష్ణవిని అక్కడే వదిలేసి రిటర్న్ వచ్చేసాడు. టైమింగ్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి దగ్గరగా, తను చెప్పిన వాటికి సీసీటీవీ ఫుటేజ్ల టైమింగ్లకి మ్యాచ్ అవుతుంది. తను వచ్చాడు. బట్ నాకు కూడా అర్థం కాలే. ఇప్పుడు దీని బేసిస్ మీద పోలీసులు యాక్చువల్గా అతనికి క్లీన్ చీట్ ఇచ్చారు. తను ఏం చేయలేదు, తనకేం సంబంధం లేదని చెప్పారు. రెండోది ఆ అమ్మాయి మీద అత్యాచారం కూడా ఏం జరగలేదు, అఘాయిత్యం ఏం జరగలేదని చెప్పారు. సరే, ఇవి వేరే విషయాలు. బట్ నేను అంటుంది ఏంటంటే, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు తీసుకొచ్చావు. ఆ అమ్మాయిది బేసిక్గా ఎర్రగుంట్ల మండలం హనుమాన్ దుర్తి గ్రామానికి చెందిన అమ్మాయి. అండ్ ఆ అమ్మాయి ప్రస్తుతం చదువుతుంది ఎక్కడ అంటే ప్రొద్దుటూరులోని ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో. అవునా? సో నువ్వు అట్లీస్ట్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి దింపాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకొచ్చి సిటీలో వదిలేయి, టౌన్లో వదిలేయి, ఆటో ఎక్కిసి ఇంటికి వెళ్ళిపోద్ది అమ్మాయి. నువ్వు అంత దూరం తీసుకెళ్ళి గండికోట లాంటి పొద్దునపూట ఎవడో వెళ్తాడు దానికి నిర్మానుష్యమైన ప్రాంతానికి? అవునా? వెళ్తే దానికి సాయంత్రం సన్సెట్ కోసం వెళ్తారు చాలామంది. అక్కడ బాగుంటుంది వ్యూ కాబట్టి. ఎవడన్నా ఆ టైంకి వెళ్తాడు కదా. సో అలాంటప్పుడు నువ్వు అలాంటి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఒంటరిగా ఆ అమ్మాయిని నువ్వు ఎలా వదిలేసి వస్తావు? ఆ అమ్మాయి వదిలేమని ఎట్లా చెప్తుంది? ఒక అమ్మాయిని అక్కడ వదిలేసి వచ్చేస్తే ఆ అమ్మాయి అలా ఊరుకుంటుందా? లేదు కదా. ఎంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు?
నాకైతే అది అర్థం కాలేదు. నాకు పోలీసులు క్లీన్ చిట్ ఇస్తున్నారు అతనికి ఏం సంబంధం లేదని చెప్పి. బట్ నాకు అర్థం కాలేదు, హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అంత దూర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి తనని వదిలేసి వచ్చేస్తే పీపుల్ విల్ యాక్సెప్ట్. అంటే అందులో ఏది ఆడుగా కనిపించట్లేదా మీకు? ఇప్పుడు గండికోట ఉంది, గండికోట నుంచి పొద్దుటూరుకి ఎంత దూరం? ప్రొద్దుటూరు 54 నిమిషాలంట బైక్ మీద అయితే. వీళ్ళు బైక్ మీదే వెళ్ళారు కాబట్టి మనం బైక్ మీదే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. 37 కిలోమీటర్ల దూరం ఉంది, అవునా? సో ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఊరేది? ఒక్క నిమిషం, వాళ్ళ ఊరేది ఎర్రగుంట్ల మండలం హనుమాన్ దుర్తి. ఆ ఎర్రగుంట్ల మండలం ఎక్కడో చూద్దాం. ఎర్రగుంట్ల, ఎర్రగుంట్ల మండలం 48 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఎర్రగుంట్ల నుంచి పొద్దుటూరుకు ఒక స్ట్రైట్ రోడ్డు ఉంది, అది 440 హైవే, అంటే ఏపీ హైవే అనుకుంటా. సో 440 ఉంది మెయిన్ రోడ్డు. నువ్వు ప్రొద్దుటూరులో దింపచ్చు కదా. ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకి ఎంత దూరం? దగ్గరే కదా, చాలా దగ్గరే. మా అయితే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. మా అయితే తెలిసిపోతుంది కదా, క్లియర్గా మ్యాప్లో కనబడిపోతుంది. చెప్పాక 14 కిలోమీటర్లు అంతే. సో ఆటోలో వెళ్ళిపోద్ది. లేదంటే నువ్వు తీసుకొచ్చి ఎర్రగుంట్ల దగ్గరలోనే నువ్వు వదిలేయచ్చు, ఐసీఎల్ కాలనీ దగ్గర కానీ లేదంటే ఇంకెక్కడైనా నువ్వు వదిలేయచ్చు. అలా ఏమీ చేయకుండా నువ్వు ఆ అమ్మాయిని గండికోట దగ్గరే వదిలేసి వచ్చావా? అంటే అది నేను మీ పోలీసులు నమ్ముతున్నారు. అది ఏంటి భయపడి? గండికోట ఎంత నిర్మానుష్యమైన ప్రాంతం అది. ట్రెక్కర్స్ క్లబ్ ఉంది, హరిత రిసార్ట్ ఉంది, వేరే రిసార్ట్ ఉంది, టెంపుల్ ఏదో ఉంది, శ్రీ బాలాజీ రిసార్ట్ ఉంది, ఫోర్ట్ ఉంది, ఇంకా ఏవేవో టెంపుల్స్ ఉంటాయి. నేను కాదని నేను అన్ను. బట్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియాలి కదా. వీళ్ళు వెళ్ళిన చోట ఎవరు ఉండకపోవచ్చు ఆ టైంకి, అక్కడ పనిచేస్తున్న స్టాఫే ఉండొచ్చు. అప్పుడు ఏంటి మరి పరిస్థితి? సో నాకు అదే అర్థం కాలే. ఈ అబ్బాయినేమో అసలు ఆ అబ్బాయికి ఏం సంబంధం లేదని చెప్పి వదిలేసి వచ్చేసారు. అండ్ ఆ అబ్బాయి హస్తం ఏమీ లేదంటున్నారు. సరే ఓకే. ఇంకా తర్వాత మరొక కొంతమంది వ్యక్తుల మీద ఒక అనుమానం వచ్చింది. అంటే ఆ తర్వాత కొంతమంది మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళారనమాట. అదొక గండికోటకి వైష్ణవి వాళ్ళ అన్న సురేంద్ర వెళ్ళాడు. ఈ సురేంద్ర అనే పర్సన్ ఏంటంటే అతనితో వెళ్ళినట్టుగా తెలిసిపోయి వెళ్ళాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి అతన్నే విచారిస్తున్నారు. వైష్ణవి తల్లిదండ్రులు మాత్రం లోకేషే చంపేశాడు అంటున్నారు. తనతో మాట్లాడకపోతే బ్లేడ్తో చేతులు కోసుకుంటారని బెదిరించి వాళ్ళ కూతురు లొంగ తీసుకున్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఇంకోవైపు తన మీద ఎలాంటి లైంగిక దాడి జరగలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో లైంగిక దాడి జరగలేదు, ఏమీ జరగలేదు కాబట్టి లోకేష్ ఏం చేసి ఉండకపోవచ్చు. పరువు హత్యలో భాగంగా వాళ్ళ అన్నయ్యే చేసేసి ఉండొచ్చు సురేంద్ర అని కొంతమంది అనుమానిస్తున్నారు. అండ్ ఇంకొంతమంది బంధువుల మీద కూడా అనుమానం అయితే ఉందన్నమాట. సో అది పరిస్థితి. సో ఇది ఒకవేళ పరువు హత్య అయితే అది వరస్టే. ఇది ఒకవేళ లవర్ చేసింది అయితే అది వరస్టే. 5 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి వాడు చంపాల్సిన అవసరం ఏముంది? ఒకటి, ఇప్పుడు చంపాడే అనుకుందాం, చంపాడు అనుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. నేను అదే అంటున్నా కదా, భయపడి వదిలేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. భయపడంటే వీళ్ళు వస్తే భయపడి వదిలేశాడా? వీళ్ళు ఎవరైనా వస్తే భయపడి వచ్చి వదిలేసి వెళ్ళిపోయాడా? లేదంటే వీళ్ళ అన్న ఫోన్ చేసి నేను వస్తున్నాను నువ్వు వండి అక్కడ అని చెప్పాడా? లేదంటే ఆ కాల్ డేటా ఏమైనా ఉందా? వీళ్ళ కాల్ డేటా ఏదో ఉండాలి కదా, దాన్ని బట్టి ఏమైనా తెలుస్తుంది మనకి. అంటే ఏమో చెప్తున్నాను కదా, ఊరికే చంపేసుకుంటున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. అంటే మనిషిని చంపేయడం అంత ఈజీ అయిపోతుంది. ఇప్పుడు డెఫినెట్గా ఆ అమ్మాయి మీద లైంగిక దాడి అయితే జరగలేదని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఏం జరిగి ఉండొచ్చు? పరువు హత్య, లేదంటే ఇంకెవరైనా చూసి ఇంకెవరైనా అమ్మాయిని ఏదో చేయబోతే అమ్మాయి ఎదురు తిరిగితే అమ్మాయిని గట్టిగా కొట్టి చంపేశారా? చాలా గాయాలు అయితే ఉన్నాయి ఒంటి మీద, అట్లా ఏమైనా చేశారా? ఏందో మరి. సో అది గైస్, ప్రస్తుతానికైతే ఇది తన కేసులో ఉన్న మిస్టరీ. సో వాళ్ళ అన్న చేశాడని కొంతమంది అనుకుంటున్నారు, లోకేష్ చేశాడని కొంతమంది అనుకుంటున్నారు, తన లవరు వాళ్ళ అన్న సురేంద్ర అని కొంతమంది, లేదు ఇంకొంతమంది బంధువులు అని చెప్పి ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఇట్లాగా మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. ఏదైనా సరే ఒక అమ్మాయి 17 ఏళ్ల వయసులోనే తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది కదా. అది ఎందుకు ఈ లవ్వులు అవన్నీ కూడా ఏజ్లో అవసరమా? అది ఏదో 5 ఏళ్ళుగా రిలేషన్ అంట మళ్ళీ. అంటే 5 ఏళ్ళు కంటే 8వ క్లాస్ నుంచో 7వ క్లాస్ నుంచో రిలేషన్ అది. సర్లేండి, ఇంకేం చెప్తాం. సో మీరేమనుకుంటున్నారు ఎంటైర్ కేసు మీద? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా.
సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.